కాసినో ఓ హై క్లాస్ జూదం. కొన్ని ప్రదేశాల్లో అది లీగల్. కాసినో అనగానే ముందుగా గుర్తొచ్చేది కొలంబో లేదంటే నేపాల్. మన దగ్గర అయితే గోవా, సిక్కిం గుర్తొస్తాయి. అయితే దర్యాప్తు సంస్థల నిఘా నేపథ్యంలో బడాబాబులు దేశంలో కాసినో జోలికి పెద్దగా వెళ్లడం లేదు. విదేశాల్లో నిర్వహించే కాసినోలపైనే ఆసక్తి చూపుతున్నారు. కాసినో కోసం నేపాల్, శ్రీలంకకు అధికంగా వెళ్తున్నారు. అక్కడైతే విచ్చలవిడిగా ఏం చేసినా అంతా అఫీషియల్. ఈ క్రమంలోనే కాసినో నిర్వాహకులు స్పెషల్ ఆఫర్లతో వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బడాబాబుల హామీలు కాసినో నిర్వాహకులకు వరంగా మారాయి. కాసినో కింగ్ గా పేరు పొందిన హరి ఆంధ్రలోని రాజకీయ నాయకులు బడా పారిశ్రామికవేత్తలకు గాలం వేశారు. ఈ క్రమంలో కొలంబోలో భారీ కాసినోకు ప్లాన్ చేశాడు హరి. తెలుగు రాష్ట్రాల్లో కాసినో ఆడే బెట్టింగ్ బంగారాజులు చాలా మందే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో బంగారాజుల సంఖ్య అధికం. ఫేమస్ పొలిటీషియన్స్, పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు విదేశాల్లో తరచూ కాసినో ఆడడానికి ఇష్టపడుతుంటారు. ఈ పరిస్థితులను కాసినో కింగ్ బాగా క్యాష్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఆ బెట్టింగ్ రాయిళ్లను కొలంబోకు రమ్మని ఆహ్వానించాడు హరి. భారీ ఈవెంట్ అంటూ ప్రకటనలు కూడా ఇచ్చాడు. పెద్ద ఎత్తున పంటర్స్ ను తరలించే ప్లాన్ చేశాడు. బెట్టింగ్ రాయిళ్ల కోసం కొలంబోకు స్పెషల్ ఫ్లైట్స్ కూడా ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నాడు. ఇక హరి నిర్వహించే కాసినో ఈవెంట్ వెనుక టీడీపీ ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉన్నట్టు సమాచారం. ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఈ కొలంబో కాసినో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. హరి ప్రధాన అనుచరులు కృష్ణరాజు, లచ్చా ఇప్పటికే కొలంబో చేరుకున్నట్టు కాసినో సర్కిల్స్ నుంచి సమాచారం అందేది. జనవరి 24, 25, 26, 27 తేదీలలో కొలంబో కాసినో ఈవెంట్ అంటూ ప్రకటన ఇచ్చాడు. అడ్వాన్సుల రూపంలోనే 16 కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం. హరి కాసినో ఈవెంట్ లో పాల్గొనాలంటే డబ్బులు దండిగా ఉండాల్సిందే. కనీసం 2 లక్షల నుంచి మొదలుకొని 25 లక్షల రూపాయల వరకు డబ్బు ఉంటేనే గేమ్ లోపలికి అనుమతిస్తామంటూ ప్రకటన చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు. కేవలం 16 కోట్ల రూపాయల ఈవెంట్ కోసం అడ్వాన్స్ రూపంలోనే తీసుకున్నాడు హరి. 180 మందికి 2 స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి కొలంబో తీసుకెళ్తున్నాడు. థాయిలాండ్ నుంచి 100 మంది అమ్మాయిలను కాసినోలో డాన్స్ చేయించేందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. మద్యం, విందు, చిందు, పొందు అంటూ బహిరంగ ప్రకటనే చేశాడు. ఈవెంట్ పై దర్యాప్తు సంస్థల నజర్. కాసినో ఈవెంట్ నేపథ్యంలో ఏపీ నుంచి కొలంబోకు భారీగా మనీ లాండరింగ్ కోసం స్కెచ్ గీసినట్టు సమాచారం. కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశాలు ఉండడంతో ఈడీ, ఐటీ నజర్ పెట్టాయి. కాసినోకు వెళ్లే బెట్టింగ్ బంగారాజులను గుర్తించే పనిలో పడ్డాయి. ఇందులో పాల్గొనే వారిపై నిఘా పెట్టి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమైంది. రాజమండ్రి, విశాఖపట్నం నుంచి స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొలంబో వెళ్లే వారి వివరాలు సేకరిస్తోంది ఈడీ. ఇటు హరి పోలీస్ రికార్డ్స్ బయటకు తీస్తోంది. ఎన్నిసార్లు ఈవెంట్స్ పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఎంత సంపాదించాడనే వివరాలు ఈడీ బయటకు తీస్తోంది. కాసినోకి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, కాయ రాజా కాయ అంటూ పందెం రాయలు క్యాసినోలు ఆడడానికి కొలంబో బయలుదేరుతున్నారు. ఇదంతా కూడా ఒక ఈవెంట్ మేనేజర్ అక్కడ క్యాసినో ఆడేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనిలో 16 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలోనే ఆయన వసూలు చేసినట్లుగా సమాచారం. ఇదే విషయం అటు ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకు కూడా అందింది. ఈడీ ప్రస్తుతం ఆరా తీస్తుంది. ఈ నెల 25వ తారీఖు నుంచి 4 రోజుల పాటు అటు కొలంబోలో ఒక క్యాసినోలో, బ్యాలిస్ అనే క్యాసినో నిర్వహించడానికి, రమ్మీ, ఇతర పేకాటాలు ఆడించడానికి పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేశారు. విస్తృతంగా అటు ప్రచారం చేయడంతో దాదాపుగా 200 మందికి పైగా ఈ క్యాసినో ఆటల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ నుంచి కూడా బయలుదేరినట్టుగా సమాచారం. గతంలో అటు హైదరాబాద్కు చెందిన చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఇలానే క్యాసినోలు ఆడిస్తూ పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఈడీ కూడా విచారించింది. తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి, అమలాపురం ప్రాంతానికి చెందిన హరి అనే వ్యక్తి ఈ క్యాసినో నిర్వహిస్తున్నట్లుగా దర్యాప్తు సంస్థలు అయితే గుర్తించాయి. అయితే ఇప్పటికే చాలామంది అటు కొలంబో వెళ్ళిపోయి అక్కడ ఏర్పాట్లు అక్కడ క్యాసినోలో పాల్గొంటున్నట్లుగా సమాచారం. హరికి సంబంధించిన అనుచరులు ఇప్పటికే కొలంబో చేరుకున్నారు. అక్కడ ఈ క్యాసినో ఆటలో పాల్గొనేందుకు వస్తున్న పంటర్ల కోసం అక్కడ అన్నీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థాయిలాండ్ నుంచి అమ్మాయిల్ని రప్పించడం, వాళ్ళతో డ్యాన్సులు వేపించడంతో పాటు ఇతర
కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అయితే పంటర్లను కూడా అటు డివైడ్ చేశారు కేటగిరీల వారీగా. ₹1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు ఇలా పెద్ద మొత్తంలో నగదు పెట్టి ఆడే వాళ్ళని కేటగిరీస్గా డివైడ్ చేసి వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటు విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాలు పెట్టి వీళ్ళందరినీ కూడా కొలంబో తరలించడానికి కూడా ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈడీ అధికారులు దీనిపైన దృష్టి పెట్టారు. గతంలో హరి పైన నమోదైన కేసుల వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే ఆ క్యాసినోకి బ్యాలిస్ క్యాసినోని బుక్ చేశారు. వాటికి నగదు ఎలా తరలించారు, అక్కడ లావాదేవీలు ఏ రకంగా నిర్వహించారనే దానిపైన అయితే ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడు హరి అందుబాటులో లేకపోవడంతో ఆయనను పిలిపించి విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే పంటర్లందరూ కూడా కొలంబో వెళ్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తారు. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా గుడివాడలోనే విదేశాల్లో క్యాసినో తరహాలో అక్కడే ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున క్యాసినోలు ఆడించినట్లుగా సమాచారం. కానీ ఈ సంవత్సరం అటువంటి క్యాసినోలు ఇవి లేకపోవడంతో సంక్రాంతి సందర్భంగా ఈ స్పెషల్ ఆఫర్ పెట్టి హరి పెట్టినట్లుగా చెప్తూ ఉన్నారు. అటు విజయవాడ పరిసర ప్రాంతాలే కాకుండా అటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున పంటర్లందరూ కూడా కొలంబో తరలి వెళ్ళినట్లుగా సమాచారం అందుతుంది. దీనిపైనైతే అటు దర్యాప్తు సంస్థలు అయితే దృష్టి పెట్టాయి. ఖచ్చితంగా అటు మనీ లాండరింగ్ తదితర హవాలా మార్గంలో అటు నగదు కొలంబోకి తరలించినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా హరినైతే విచారించడానికి రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్ పవన్, థ్యాంక్ యూ.